ఒక్కటే చెప్తున్నాను రఘురామరెడ్డి గారు, మా సారు నిన్ను అభివృద్ధికి సహకరించేదానికి నీ సూచనలు అయితే వింటానన్నాడు. నువ్వు అనవసర మాటలు, వ్యక్తిగత మాటలు మాట్లాడితే మా సారు ఒప్పుకుంటాడేమో, మేమైతే ఒప్పుకునే ప్రశ్నే లేదు. వీకెండ్ మంత్రి ఎమ్మెల్యే, మంత్ ఎండ్ ఎమ్మెల్యే అంటాడు. ఈయన వీకెండ్ మంత్ ఎండ్ కాదు, మిమ్మల్ని అందరినీ ఎండి చేసేదానికి వచ్చిన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్. వీకెండ్ మంత్ ఎండ్ వ్యక్తి కాదు, మిమ్మల్ని అందరినీ మీ అందరికీ ఎండింగ్ చేసేదానికి వచ్చిన వ్యక్తి ఒక బీసీ నాయకుడు. పెద్ద తరహాగా పెద్ద అయినావు కదా, నువ్వు నేళ్ళు రాజకీయంలో ఉన్నావు కదా, దీనికి మేము కూడా మంచి సలహా అయితే స్వీకరిస్తాం. అట్టనే నువ్వు వ్యక్తిగతంగా కులాల కుంపట్లు పెట్టి బల్జోలకు పెత్తనమిలా యాదవులు తెచ్చిపెట్టినాడు అన్ని మాటలు మాట్లాడదు. మెగా వాళ్ళది సుధాకర్ యాదవ్ ఆపినావు అంటాడు. మరి ఋత్వికోల కాడ నువ్వు ఎన్ని రోజులు ఆపినావు? ఇదే మీడియాలో గగ్గి తిప్పకు బోడిగుండని కూడా వచ్చింది. ఆ బోడిగుండు చేసింది ఎవరు? నేను 2 ఏళ్లలో 74 కోట్లు తెచ్చినా ఇది చేసిన అంటాను. నువ్వు వర్కులు ఎవరికి ఇచ్చినావు? 74 కోట్లు ఎక్కడో వేరే జిల్లాల వాళ్ళని తెచ్చి తార్ రోడ్లు వేపించి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నాను. నువ్వు ఈరోజు బాబుకి ఇలా రవీంద్రకి ఇలా మా మీద దొంగ ప్రేమ ప్రకటించాల్సిన అవసరం లే. అంత నీ నాయకుల మీద ప్రేమ ఉంటే ఈరోజు గంగాధర్ ఎందుకు రావడం లేదు నీ దగ్గరికి? నువ్వు బాగా చూసుకుంటే గంగాధర్ రెడ్డి ఎందుకు రావడం లేదు? గోవింద్ రెడ్డి ఎందుకు రావడం లేదు? ఈవి మహేష్ రెడ్డి ఎందుకు రావడం లేదు? రాచమల్లు రవిశంకర్ రెడ్డి ఎందుకు రావడం లేదు? ఎవ్వరూ రావడం లేదు నీ దగ్గరికి. ఎందుకు రావడం లేదు? నువ్వు అంత బాగా చూసుకునే కార్యకర్తవు కదా నువ్వు. గతంలో నేను వాళ్ళని బాగా చూసుకునే, వీళ్ళని బాగా చూసుకుని చెప్పుకునే వ్యక్తి. ఈరోజు ఆ నాయకులు ఎందుకు పిలుచుకోలేకపోయినావు? వాళ్ళు ఎందుకు రావడం లేదు ఈరోజు నీ దగ్గరికి? డైరెక్ట్ అవినాష్ రెడ్డి దగ్గరికి పోతాను. మండలానికి ఒక కలెక్షన్ కింగ్ని పెట్టినావు. మండలానికి ఒక కలెక్షన్ కింగ్ని పెట్టింది నువ్వు మండలానికి కూడా కాదు, బియ్యం అమ్ముకునేదానికి ఒక కలెక్షన్ కింగ్. ప్రతి చోట, ప్రతి ప్రాంతానికి, ప్రతి వస్తువుకు కలెక్షన్ కింగ్ని పెట్టే చరిత్ర నీది. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని పెట్టారు? మీ నాయకుడు అట్లా ఇట్టా అని చెప్పినారు. మా నాయకుడు అనేవాడు ఎటువంటి వాడో మైదుకూరు ప్రజలకందరికీ తెలుసు. 40 సంవత్సరాలు నువ్వు రాజకీయం చేసి నువ్వు తెలుసుకునేది ఏంది రఘురామరెడ్డి గారు? కులాల కుంపట్లు పెట్టే వ్యక్తివా నువ్వు? కులాల కుంపట్లు పెడతావా? అంటే ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే అయ్యేదానికి నీకు ఇష్టం లేదు. నువ్వు మాట్లాడేది ఏదన్నా ఉంటే అతను అవినీతి చేస్తే మాట్లాడు, లేకుంటే అభివృద్ధి చేయలేదని మాట్లాడు. అంతేగాని కులాల వ్యక్తిని వాళ్ళ కులాన్ని పెట్టుకున్నాడని కులాల గురించి మాట్లాడి మీ స్థాయి తగ్గించుకున్నారు మీరు. నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీట్లో మీ స్థాయిని మీరు తగ్గించుకొని మాట్లాడినారు. మీ స్థాయికి తగ్గ మాటలు మీరు మాట్లాడలేదు. 40 ఏళ్ళ నుంచి మీరు రాజకీయం చేస్తానా, నేను సీనియర్ను, నాకు అన్నీ తెలుసు అనే వ్యక్తివి నువ్వు చేతగాని మాటలు మాట్లాడినావు. నిన్న మా సుధాకర్ యాదవ్ గారు ఎప్పటికైనా అభివృద్ధికి సహకరించేవాడు తప్ప వేరే దాన్ని సహకరించేవాడు కాదు. నిన్న నువ్వు ఒక సినిమా కథ అల్లి, నీవు బాగా ఒక సినిమా స్టోరీ అల్లినావు. ప్రజలకు, మైదుకూరు ప్రజలకు తెలియజెప్పేదానికి నువ్వు అమ్మిన ఒక కథ అల్లినావు. ఎందుకు అల్లినావో ఏమో, నీ స్థాయి ఎందుకు తగ్గించుకున్నావో మాకు అర్థమే కావడం లేదు. నువ్వు ఇడమడకలో తాటి సీను, మిల్లు సీను పోయి టెంకాయ కొట్టినంటారు. ఎక్కడైనా టెంకాయ కొట్టేటప్పుడు ఆ ఊరి సర్పంచ్ వచ్చేసి తాటి సీనుకు అక్క, ఆమె మా ఊర్లో ప్రోగ్రాం ఉందని చెబితే ఆ ప్రోగ్రామ్కి వాళ్ళిద్దరు వెళ్ళారు. వాళ్ళు అక్కడ టెంకాయ ఒకరు కొట్టరు, 10 టెంకాయలు తెస్తారు. 10 టెంకాయలు తెస్తే లోకల్ లీడర్ ముద్ద రమణ కానీ, ముద్ద వెంకటేశ్వర్లు కానీ వాళ్ళు కొట్టారు, అక్కడ ఉండే అధికారులు కొట్టారు, సర్పంచ్ కొట్టింది, తర్వాత వాళ్ళు కూడా కొట్టినారు. ఎందుకు కొట్టినారు? వాళ్ళు బంధువులు పోయి పిలిచింటే ఆ ఊరికి ఆ రోజు పోయినారు, కానీ వాళ్ళు ముఖ్య అతిథులుగా ఏం పోలేదు. నువ్వు అది తెలియకుండా నువ్వు తాటి చీను పోయిండు, మిల్లు చీను పోయిండని ఊరిగా నీ అక్కసును నువ్వు మైదుకూరులో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తాను. ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే అయినందుకు నీ మనసు ఒప్పుకోకుండా నువ్వు మాట్లాడుతాను. అలాగే రిజిస్టర్ ఆఫీస్ అంటాను. రిజిస్టర్ ఆఫీస్కి ఈయన పోయి వచ్చినాక అవినీతి జరిగింది అంటాను. గతంలో ఒక అధికారిని మీరు వస్తే నెల రోజులు మీరు అతన్ని జాయిన్ కాకుండా ఆపినారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే వచ్చి నీతో మాట్లాడిన తర్వాతనే నువ్వు అతన్ని తిరిగి విధుల్లోకి చేర్చుకున్నావు నీ హయాంలో ఎమ్మెల్యే గారు. అలాగే పూజా శివయ్య యాదవ్, మిల్లిసీను వీళ్ళు చేస్తారంట. పూజా శివయ్య యాదవ్ అనే వ్యక్తి మఠంలో ఒక కార్యకర్త, అతనేం నాయకుడు కాదు. అతను మఠం సుబ్బారెడ్డి, చెన్నుపల్లి సుబ్బారెడ్డి వెనకంపటి ఉండే వ్యక్తి. అతనికేమి వేరేది ఏం లేదు. అతని ద్వారా అతను వచ్చిన కాంట్రాక్ట్లో అతను వెనకాల ఉండి చూసుకునేవాడే తప్ప వేరేది లేదు. ఇంకొకటి ఏంది, హరి అని పేరు చెప్పావు. హరి అనే పిఈ మైదుకూరు వ్యవహారాలు చూసుకోడు. ఆయన ఎంతసేపు ఉన్నా సీఎం రిలీఫ్ ఫండ్, దర్శనాలిటీ, అతను ఎంతున్నా హైదరాబాద్లో ఉండే వ్యక్తి, ఇక్కడ ఉండే వ్యక్తి కాదు. మీరు తెలియకుండా, మీకు అవగాహన లేకుండా ఏది పేరు నోటికి వస్తే యాదవుల పేర్లు తీసుకురావాలా, ఇతను యాదవులు, ఇతను కులంని అంటగట్టాలనేది నువ్వు చేస్తాను. అలాగే మండలానికి ఒక కలెక్షన్ కింగ్ని పెట్టినావు. మండలానికి ఒక కలెక్షన్ కింగ్ని పెట్టింది నువ్వు.
నువ్వు మండలానికి కూడా కాదు, నీళ్లకు ఒక కింగు, పసుపుకు ఒక కలెక్షన్ కింగు, మిరపకాయకు ఒక కలెక్షన్ కింగు, మెడికల్ స్టోర్కు ఒక కలెక్షన్ కింగు, పాలు అమ్ముకునేదానికి ఒక కలెక్షన్ కింగు, బియ్యం అమ్ముకునేదానికి ఒక కలెక్షన్ కింగు, ప్రతి చోట ప్రతి ప్రాంతానికి ప్రతి వస్తువుకు కలెక్షన్ కింగ్ని పెట్టే చరిత్ర నీది, వేరే వాళ్ళది కాదు. మెగా వాళ్ళది సుధాకర్ యాదవ్ ఆపినావు అంటాడు. మరి ఋత్వికోల కాడ నువ్వు ఎన్ని రోజులు ఆపినావు? ఇదే మీడియాలో గగ్గి తిప్పకు బోడిగుండు కూడా వచ్చింది. ఆ బోడిగుండు చేసింది ఎవరు? ఆ మెగా ఋత్వికోల కాడ డబ్బులు తీసుకునేది ఎవరు చెప్పాలా? మీకే తెలియాలా? మా ఆయన కాంట్రాక్టర్లో ఉండే లాభ నష్టాలు, హైవే కాంట్రాక్టర్లో ఉండే మంచి చెడులు అన్నీ తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంకొక దానిని ఆపడం అనేది జరగదు, అటువంటి వ్యక్తి కాదు. అలాగే వీకెండ్ మంత్రి ఎమ్మెల్యే, మంత్ ఎండ్ ఎమ్మెల్యే అంటాడు. ఈయన వీకెండ్ మంత్ ఎండ్ కాదు, మిమ్మల్ని అందరినీ ఎండి చేసేదానికి వచ్చిన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్. వీకెండ్ మంత్ ఎండ్ వ్యక్తి కాదు, మిమ్మల్ని అందరినీ మీ అందరికీ ఎండింగ్ చేసేదానికి వచ్చిన వ్యక్తి, ఒక బీసీ నాయకుడు. నువ్వు కులాన్ని ఆపాదించొద్దు, నువ్వు ఇన్ని రోజుల అనుభవాన్ని ప్రతి దానికి కులానికి ఆపాదిస్తున్నావు. మీరు ఇది ఆయన వ్యాపారాలు చేసుకుంటాడు, రావడం లేదు అంటాడు. వ్యాపారాలు చేసుకుంటాడు, వ్యాపారాలు చేసుకోక నీ మాదిరి ఇక్కడ ఉండి ఇక్కడ కలెక్షన్ ప్రతి వస్తువుకు రేటు కట్టి డబ్బులు తీసుకోవాలి ఆయన. అటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన వ్యాపారాలు చేసుకుంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఈరోజు కూడా 18 గంటలు కష్టపడతాడు. ఆయన నిద్రపోయేది 6 గంటలే, 18 గంటలు కష్టపడతాడు ఆయన. ఇక్కడికి వచ్చినా కూడా రాత్రి 1 గంట వరకు ప్రతి కార్యకర్తను కలుస్తాడు, ప్రతి కార్యకర్తకు పని చేస్తాడు. సీఎం రిలీఫ్ ఫండ్లు ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నువ్వు ఎన్ని తెచ్చావు? ఈ 1.5 సంవత్సర కాలంలో మేము ఎన్ని తెచ్చినామో మీరు ఎన్ని తెచ్చిండ్రు? మీ 5 ఏళ్ల పాలన ఎన్ని తెచ్చారు? మీరు తెలియకుండా మాట్లాడుతాండ్రు. సంక్రాంతికి రాలేదంటాడు. సంక్రాంతికి ఇది ఒక్కసారి రాలేదు. పోయినసారి ఎంత భారీ జనసందోహంతో వచ్చి శ్రీకృష్ణదేవరాయల స్వామిని, శ్రీకృష్ణదేవరాయల గారి విగ్రహం ఆవిష్కరణ చేసినాడు. అంతకుముందు 2023లో వచ్చిండు, 24లో వచ్చిండు, 25లో వచ్చిండు. ఇది ఒక్కసారి రాని దానికి కూడా నువ్వు దాన్ని పెద్ద ఇష్యూ చేసావు. ఏదో వాళ్ళ వ్యక్తిగత కారణాలు, ఇంకో కారణాల వల్ల ఈసారి పండగ రాకుంటే నువ్వు పండగ రాడు ఏమంత బిజీనా అంటే, ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. ఆయన దాని ప్రభావంలో ఇది ఒక్కసారి రాలేదు. దీనికి రాని దానికి నువ్వు దాన్ని ఏదేదో చేస్తాను. అలాగే నందిపల్లి దగ్గర ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు తాటిసీను డిఎస్పీ గారు పోయిన అన్నారు. ఆ రోజు డిస్ట్రిబ్యూషన్కు నన్ను పిలిచిండు, బాబుని పిలిచిండు, మల్లికార్జున రెడ్డి అందరినీ పిలిచిండు. ఆ రోజు పండగ కార్యక్రమం వల్ల మేమందరం పండగ జరుగుతుంది. మాకు మా ఇంట్లో మా పిల్లలు కాలేజీ నుంచి వచ్చిండ్రు, ఒక్కొక్కరు బంధువులు అందరూ ఉండరని చెప్పి మా వాళ్ళు ఎవరు పోలే. ఆ రోజు వాళ్ళు పోయినారు. దాన్ని కూడా నువ్వు తప్పు చేస్తావు. నేను 2 ఏళ్లలో 74 కోట్లు తెచ్చినా ఇది చేసిన అంటాను. నువ్వు వర్కులు ఎవరికి ఇచ్చినావు? 74 కోట్లు ఎక్కడో వేరే జిల్లాల వాళ్ళని తెచ్చి తార్ రోడ్లు వేపించి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నాను. నువ్వు ఈరోజు బాబుకి ఇలా రవీంద్ర గీలని మా మీద దొంగ ప్రేమ ప్రకటించాల్సిన అవసరం లే. నువ్వు మా మీద వర్కులు మైదుకూరు వాళ్ళకి ఇవ్వకుండా, లేకుంటే నియోజకవర్గం వాళ్ళకి ఇవ్వకుండా తార్ రోడ్లు ఎక్కడుండే వాళ్ళకి ఎందుకు ఇచ్చిన్నాను? ఇక్కడ వేసిన తార్ రోడ్లు ఎవరు నియోజకవర్గం వాళ్ళు వేయలేదు. నువ్వు అంతా నీ నాయకుల మీద ప్రేమ ఉంటే ఈరోజు గంగాధర్ ఎందుకు రావడం లేదు నీ దగ్గరికి? నువ్వు బాగా చూసుకుంటే గంగాధర్ రెడ్డి ఎందుకు రావడం లేదు? గోవింద్ రెడ్డి ఎందుకు రావడం లేదు? ఈవి మహేష్ రెడ్డి ఎందుకు రావడం లేదు? రాజమౌళి రవిశంకర్ రెడ్డి ఎందుకు రావడం లేదు? ఎవ్వరూ రావడం లేదు నీ దగ్గరికి. ఎందుకు రావడం లేదు? నువ్వు అంత బాగా చూసుకునే కార్యకర్తవు కదా నువ్వు. గతంలో నేను వాళ్ళని బాగా చూసుకునే, వీళ్ళని బాగా చూసుకుని చెప్పుకునే వ్యక్తి ఈరోజు ఆ నాయకులు ఎందుకు పిలుచుకోలేకపోయినావు? వాళ్ళు ఎందుకు రావడం లేదు ఈరోజు నీ దగ్గరికి? డైరెక్ట్ అవినాష్ రెడ్డి దగ్గరికి పోతాండ్రు. ముందు నువ్వు నీ కార్యకర్తలను కాపాడుకో, నీ మనుషులను కాపాడుకో. వాళ్ళు డైరెక్ట్ అవినాష్ గారికి పోతాండ్రు, జగన్ గారికి పోతాను, నీ దగ్గర రావడంలే. మేమందరం సుధాకర్ యాదవ్ మనుషులమే. ఎవరు చేసినా ఏ పని చేసినా కూడా ప్రతి దానికి మండలానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు. ప్రతి దానికి మండలాధ్యక్షుడి దగ్గర పోయి పని చేసుకుంటారు. లేదంటే మా కౌన్సిలర్ ఉన్నాయి 24 వార్డులో, కౌన్సిలర్ దగ్గరికి ముందు వస్తారు మా దగ్గరికి. మా కానప్పుడు అధ్యక్షుడికి చెప్తాము, అధ్యక్షుడు కానప్పుడు పిఏ సార్ అందుబాటులో లేకుంటే పిఏతో ఫోన్ చేపిస్తాం. అంతేగాని పిఏ వచ్చి పరిపాలన చేసి పిఏ వచ్చి ఓట్లు వేపియారు. మేమే చేసేది. ఇక్కడే కాదు, ప్రతి చోట, ప్రతి మండలంలో ప్రతి చోట చేసేది. మున్సిపాలిటీలో వచ్చేసి ఫస్ట్ మా కౌన్సిలర్ దగ్గర పోతారు, లేకుంటే ఓడిపోయిన ఇన్ఛార్జ్ దగ్గర పోతారు. మాతో కాకుంటే ఏదో బాబు దగ్గరకో, నా దగ్గరకో, లేకుంటే బిఎన్సీ దగ్గరకో, జగన్ దగ్గరకో, మిగతా వాళ్ళ దగ్గరికి పోతారు. పెద్దరెడ్డి దగ్గరకో, మాదన్నోళ్ళ దగ్గరకో, వీళ్ళ దగ్గరికి పోతారు. వాళ్ళు పోయిన వాళ్ళు వాళ్ళకు కానప్పుడు ఎమ్మెల్యే సార్ చెప్తారు. ఎమ్మెల్యే సార్ అందుబాటులో లేనప్పుడు ఒక పిఏలకు చెప్తారు. అంతేగాని నువ్వు దాన్ని ఏదో ఇది చేసి చేయాల్సిన అవసరం లేదు. పాలిటెక్నిక్ కాలేజ్ అంటావు.
పాలిటెక్నిక్ కాలేజీ నేను తెచ్చినా అంటావు. ఎక్కడ తెచ్చినావు నువ్వు? గగ్గి తిప్ప దగ్గర తెచ్చినావు. అక్కడికి ఎవరన్నా వసతికర విద్యార్థులకు వసతి ఉందా? అక్కడ మైనింగ్ ఏరియా మాకు వద్దని చెప్పి వాళ్ళే విలేకర్ పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళే ఇది వద్దు మాకు, ఇక్కడ మేము ఇది సురక్షితం కాదు మాకు వద్దని చెప్పి వాళ్ళు రిటర్న్ రాసి పంపించినారు. నువ్వు ఎన్ని తెలుసుకొని మాట్లాడతావో, అవగాహన లేక మాట్లాడతావో ఏమో తెలియదు. ఒక్కటే చెప్తున్నాను రఘురామరెడ్డి గారు, మా సారు నిన్ను అభివృద్ధికి సహకరించేదానికి నీ సూచనలు అయితే వింటానన్నాడు. నువ్వు అనవసర మాటలు, వ్యక్తిగత మాటలు మాట్లాడితే మా సార్ ఒప్పుకుంటాడేమో, మేమైతే ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఇంకా మా సార్ చెప్పినా కూడా మేము వినే ప్రశ్న కూడా ఉండదు. నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు ఆయన తప్పులు చేస్తే చెప్పు, లేకుంటే ఆయన నువ్వు ఈ పని చేయలేదు, ఇది అభివృద్ధి జరగలేదని చెప్పు, మేము కూడా స్వీకరిస్తాం. నీ ఒక పెద్ద తరహాగా పెద్ద అయినావు కదా, నీ నేలు రాజకీయంలో ఉండవు కదా, దీనికి మేము కూడా మంచి సలహా అయితే స్వీకరిస్తాం. అట్టనే నువ్వు వ్యక్తిగతంగా కులాల కుంపట్లు పెట్టి బల్జోళ్ళకు పెత్తనమిలా యాదవులు తెచ్చిపెట్టినాడు అన్ని మాటలు మాట్లాడదు. ఇక్కడ ఉండేది 4 ప్రాంతాలకు రెడ్లు ఆధిపత్యం, రెడ్లు ఉన్నారు, ఒకదానికి బలిజ వ్యక్తి ఉన్నాడు, ఒకదానికి యాదవ వ్యక్తి ఉన్నాడు. ఎక్కడా లేదు. ప్రతి చోట జరిగేది మా మండలాధ్యక్షుల పాలనే. ఎక్కడైనా కానీ అది ఏ ప్రాంతమైనా జరిగేది అదే, లేదంటే లోకల్ లీడర్ సర్పంచ్ ద్వారా జరుగుతుంది. నువ్వు ఇటువంటి తెలియకుండా అనవసరం మాటలు మాట్లాడితే ఈసారి ఒప్పుకుంటే క్వశ్చనే ఉండదు. ఇదే మీకు చివరిగా. ఇన్ని రోజులు మేము నువ్వు పెద్ద ఆయనవు అనే గౌరవంతోనే మేము ఇన్ని రోజులు ఉన్నాం. మీరు ఆ గౌరవాన్ని మీరు దాటేసినారు. ఇంకా మేము గౌరవంగా ఉండదలుచుకోలేదు మేము కూడా. నువ్వు కులాల విషయాలు మాట్లాడితే, నువ్వు అభివృద్ధి విషయంలోనో లేకుంటే మా సారు తప్పు చేస్తానో నువ్వు మాట్లాడు, మేము కూడా ఒప్పుకుంటాం. నువ్వు అవి లేకుండా కులాలను తెచ్చి పెడితే ఎవ్వరు ఒప్పుకునే ప్రశ్న లేదు. మా సార్ ఒప్పుకునే మేము ఒప్పుకోం. నమస్కారం.